ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కనుక మీరందరూ జాగ్రత్తగా వింటే ఇన్స్టాగ్రామ్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాలని మీరు అందరూ డిమాండ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. అల్గారిథమ్ని సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనం ఏదైనా ఫుడ్కి సంబంధించిన రీల్స్ చూస్తున్నాం అనుకోండి, మనకి వెంటనే ఫుడ్కి సంబంధించిన రీల్స్ వస్తూనే ఉంటాయి. సపోజ్ మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలని చెప్పి మన బ్రౌజర్లో ట్రిప్ అని చెప్పి సెర్చ్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇమీడియట్గా ఆ ట్రిప్ లేదంటే ఆ డెస్టినేషన్కి సంబంధించిన యాడ్స్ కానీ రీల్స్ కానీ మన సిస్టమ్ మీద పాపప్ అవుతాయి. మన ఫ్రెండ్స్తో మనం క్యాజువల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదైనా షాపింగ్ కోసం దేనికోసం చాట్ చేసాం అనుకోండి, వెంటనే షాపింగ్ రిలేటెడ్ యాడ్స్ కానీ రీల్స్ కానీ మన సిస్టమ్ మీద అపీర్ అవుతాయి. సింపుల్ టర్మ్స్లో దిస్ ఈజ్ అల్గారిథమ్. అరే ఇక్కడ వరకు ఇది బాగానే ఉంటుంది, మనందరూ చూసినప్పుడు అరే నాకు యూజ్ అయ్యేది కదా వస్తుంది, నేను ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను, సో షాపింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి, బాగానే ఉంటుంది. నేను ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నాను, ట్రిప్కి సంబంధించిన యాడ్స్ వస్తున్నాయి, బాగానే ఉంటుంది. నేను ఫుడ్ వీడియోస్ వస్తున్నాను, నేను ఆస్వాదిస్తున్నాను కాబట్టి నాకు ఫుడ్ వస్తున్నాయి, బాగానే ఉన్నది కదా అనిపిస్తుంది. కానీ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీటినే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి. దీని వెనకాల ఒక డార్క్ రియాలిటీ ఉంది, దాన్నే BBC ఈరోజు ఎక్స్పోజ్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీటిని ఎలా యూజ్ చేసుకుంటున్నాయి, కొంతమంది యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి యాడ్స్ రూపంలో అన్నది వాళ్ళు బయట పెట్టారు, ముఖ్యంగా యూత్ని కానీ పిల్లల్ని కానీ. దాని గురించి మనం మాట్లాడుకునే ముందు నేను చాలా లేట్ నైట్ ఈ వీడియో చూస్తాను తెలుసు, ఇందాకే BBC వాళ్ళు దీన్ని కంప్లీట్గా పబ్లిష్ చేశారు ఈ డాక్యుమెంటరీ. సో ఇది బెటర్గా రీచ్ అవ్వాలంటే మీ అందరు సపోర్ట్ నాకు కావాలి. చూసే ప్రతి ఒక్కరు దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ రికమెండేషన్స్ అన్నీ పెరుగుతాయి. వీడియో రికమెండేషన్స్ చాలా మందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో వాళ్ళకి తెలియని చాలా విషయాలు తెలుసుకుంటారు, వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియో. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ వ్యూస్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మ్యాటర్ ఏంటంటే దివ్య ఆర్య అనే ఒక BBC రిపోర్టర్, ఆవిడ ఇన్స్టాగ్రామ్ మనందరిలాగా ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉన్నారు. అయితే వాడికి ఒకరోజు సడన్గా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కనిపించారు. ఎవరు అంటే ముస్కాన్. మీలో చాలా మందికి ముస్కాన్ తెలియకపోయి ఉండొచ్చు, నార్త్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముస్కాన్ బాగా తెలుసు. నాకు కూడా నేను కూడా కొన్ని విషయాలు ఫాలో అయినప్పుడు నాకు కూడా ఆవిడ తెలుసు. ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్ ఫాలో అయినప్పుడు, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ని ఎక్స్ప్లాయిట్ చేసిన నాకు తెలిసిన మొదటి వ్యక్తి, అంటే అంతకుముందు ఎవరిని చేసి ఉండొచ్చు కానీ నాకు తెలిసిన మొదటి వ్యక్తి ఈవిడ. ఎందుకంటే ఈవిడికి ఒకనొక టైంలో ఆల్మోస్ట్ 14,000 మంది ఇండియాలోనే హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ ఉండే ఇన్స్టాగ్రామ్లో. 50 లక్షల నుంచి 60 లక్షలు ఈవిడ పర్ మంత్ ఎర్న్ చేశారు. ఈవిడ రీల్స్ ఎలా ఉంటాయంటే ఆవిడ డాక్యుమెంటరీలో చూపించారు, 2 స్ట్రాబెరీస్ పట్టుకొని ఈరోజు నేను 2 స్ట్రాబెరీస్తో జ్యూస్ చేశాను అన్నట్టు బాడీ మొత్తం షేక్ చేస్తూ, మీకు అర్థమైంది కదా, అలా చూపిస్తారు. 2 నిమ్మకాయలు పట్టుకొని ఈరోజు నేను 2 నిమ్మకాయలతో జ్యూస్ చేశాను అని చెప్పి అలా చూపిస్తూ ఉంటారు. ఈవిడ తర్వాతే చాలామంది ఆ సబ్స్క్రిప్షన్ ఫీచర్ని ఎక్స్ప్లోర్ చేశారు. అసలు ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఇచ్చింది దానికోసం కాదు, బట్ ఆ విధంగా దాన్ని వాడారు. కేరళకు సంబంధించిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆల్మోస్ట్ నెలకి ₹1,00,00,000 ఎర్న్ చేశారు. ఇప్పుడు ఆవిడ అకౌంట్ కూడా పోయింది, ఆవిడ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, అది వేరే విషయం. ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఈవెన్ వీటి గురించి మనం మాట్లాడినప్పుడు కొంతమంది మనల్ని తిట్టారు కూడా, కామెంట్స్లో కానీ DMsలో కానీ, ఎవడిష్టం వాడిది నీకేంటి నొప్పి అని చెప్పి. ఒక సమాజంలో ఉంటున్నప్పుడు ఎవడిష్టం వాడిది అంటే అవ్వదు. దీనివల్ల ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి అన్నది కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమంది తెలిస్తే. నేను ఒక ఏజ్ యూత్లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు కూడా ఇది చాలా సింపుల్ విషయం అనిపిస్తుంది. ఆవిడ చేస్తుంది, చూసేవాడు చూస్తాడు, లేదంటే లేదు, ఎవడిష్టం వాడిది అని అనిపిస్తుంది. కానీ మన ఏజ్ పెరుగుతున్నప్పుడు మనకంటూ బాధ్యతలు. ఇప్పుడు నాకు ఒక కొడుకు ఉన్నాడు, రేపు అన్న రోజు వాడికి ఫోన్ ఇచ్చినప్పుడు వాడేం చూస్తాడు, ఇలాంటి వాడి స్క్రీన్ మీద ఇలాంటి సోషల్ మీడియా ఓపెన్ చేస్తున్నప్పుడు ఇలాంటి పాపప్ అయినప్పుడు వాడికి ఎలాంటి మైండ్ సెట్ వస్తుంది, వాడు ఏ విధంగా పెరుగుతాడు, ఇలాంటివన్నీ చూస్తే వాడు బయటికి వెళ్ళి ఎలా బిహేవ్ చేస్తాడు అన్న భయం మనకు వస్తుంది. దాంతో మాట్లాడిన మాటలు అవన్నీ. అయితే ఈవిడికి కూడా అలాగే వచ్చినాయి. సరే, ముస్కాన్ 2 రీల్స్ వచ్చినాయి, ఆవిడ చూశారు, దాంతో అక్కడతో ఆగల. ఆవిడికి దాని తర్వాత వరుసగా ఇలాంటి రీల్సే రావడం స్టార్ట్ అయినాయి. వాళ్ళెవరు, వాళ్ళు ఏంటి అన్నది కూడా ఆవిడకి తెలియదు. మొత్తం ఇదే. ఇన్స్టాగ్రామ్ అనేది ఈరోజు బట్టలు మార్చుకునే బాత్రూమ్ బెడ్రూమ్ కన్నా కూడా దారుణంగా తయారైంది, ఇది నిజం. ఎవరు ఒప్పుకోపోయినా, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేసినా, చూసిన వాళ్ళకి అది బాగున్నా లేదంటే వాళ్ళు అసహించుకున్నా ఏదైనా సరే ఇది మాత్రం నిజం, ప్రతి ఒక్కరు అగ్రీ చేస్తారు. మరీ దారుణంగా బట్టలు మార్చుకుంటున్నారు, అంత దారుణంగా తయారైంది. ఆవిడకి దాంతోపాటు అబ్బాయి అమ్మాయి మేలు ఫీమేల్ కలిపి శృంగారం చేస్తున్నవి అలాంటి రీల్స్ కూడా రావడం స్టార్ట్ అయినాయి. దాంతో ఆవిడ ఏం చేశారంటే ఇన్స్టాగ్రామ్ గైడ్ లైన్స్ ఇవన్నీ చెక్ చేస్తే అకార్డింగ్ టు ఇన్స్టాగ్రామ్ గైడ్ లైన్స్ నగ్నత్వం అనేది ఉండకూడదు, కానీ ఇవన్నీ నగ్నత్వం కిందే ఉన్నాయి, మోస్ట్లీ సెమీన్యూడ్ కన్నా ఎక్కువగానే. అయితే అది అక్కడితో ఆగలేదంట. ఆవిడకి ఒకరోజు ఏంటంటే కొద్ది రోజుల తర్వాత ఈ యాడ్స్, ఈ స్పాన్సర్ యాడ్స్, స్పాన్సర్ రీల్స్ కాకుండా కొన్ని యాడ్స్ రావడం కూడా స్టార్ట్ అయినాయి. అందులో ఆవిడకి పిల్లలు కనిపించారు. ఇది వింటే ఎంత బాధ కలిగిద్ది అంటే అంత బాధ కలిగిద్ది మామ. లైంగిక భావాలు కలిగేలాగా ఒక 2 వ్యక్తులు ఉన్నప్పుడు పక్కనే పిల్లలు కూడా ఉండేటట్టు ఆవిడకి కనిపించారు, సరేనా. దాంతోపాటు తర్వాత ఏమైందిరా అంటే ఒక పిల్ల ఏడుస్తున్న వీడియో ఉంది, ఏడుస్తుంది, పైన ఒక టైటిల్ ఉందంట. ఏంట్రా టైటిల్ అంటే పెద్ద ఆయుధంతో ఈ పిల్లని అన్బాక్సింగ్ చేశారు అన్న విధంగా. అంటే ఇంతకన్నా నేను డైరెక్ట్గా చెప్పలేను మా. ఆ నొప్పితో బాధపడుతుంది పిల్ల అన్నట్టు అక్కడ ఒక టైటిల్ పెట్టారు.
ఈ యాడ్స్ అన్నీ టెలిగ్రామ్కి లింక్ అయి ఉంటాయి. అక్కడ లింక్స్ ఉంటాయి, మనం క్లిక్ చేస్తే వాటిని మనం టెలిగ్రామ్కి తీసుకెళ్తాయి. ఒక సెకండ్, సారీ. ఆ టెలిగ్రామ్కి తీసుకెళ్ళిన తర్వాత టెలిగ్రామ్లో ఏంట్రా అంటే అక్కడ మన ఈ వీడియోస్ని కొనుక్కోవచ్చు. ఇలాంటి వీడియోస్ అన్నీ అక్కడ మనల్ని గ్రూప్లో జాయిన్ చేస్తారు. డబ్బులు కడితే ఒక గ్రూప్ ఉంటుంది, డబ్బులు కట్టకముందు ఒక గ్రూప్ ఉంటుంది. డబ్బులు కట్టి పేమెంట్ స్క్రీన్ షాట్లు ఎన్ని పంపిస్తే గ్రూప్లో యాడ్ చేస్తారు. ఆ గ్రూప్లో ఆ వీడియోస్ అన్ని షేర్ చేస్తారు. మంత్లీ ఇంత పేమెంట్ అని ఉంటుంది. ఈవెన్ ఇలాంటి గ్రూప్స్ కోసం, ఇలాంటి యాడ్స్ కోసం ఇండియన్ గవర్నమెంట్ కూడా రిపోర్ట్ చేశారంట. అయితే మెటాక్ కూడా రిపోర్ట్ చేశారంట. పర్టికులర్ యాడ్ని చూపించి ఆవిడ రిపోర్ట్ చేశారంట. అండ్ ఆవిడ క్వశ్చన్ చేశారంట, మీరు ఎలా మిస్ అయ్యారు దీన్ని అంటే. యాడ్స్ అనేవి, రీల్స్ అనేవి పోనీ యూజర్ పెడతాను కంటెంట్ అంటే పోనీ అనుకోవచ్చు. యాడ్స్ అనేవి ఒక ప్రీ అప్రూవ్డ్ సిస్టమ్ ద్వారా వస్తాయి. ప్రతి యాడ్ అప్రూవ్ అవ్వాలి. యాడ్ మనం పెట్టంగానే వెంటనే వచ్చేది మనకి. అది కొంచెంసేపు టైం తీసుకొని ప్రాసెస్ అయ్యి వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మాత్రం యాడ్లో వస్తుంది. అంటే ఇలా మీ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని చెప్పి అసలు ఈ ఇన్స్టాగ్రామ్ మెటాకి సంబంధించిన మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆవిడ మాట్లాడారంట. ఈ యాడ్స్ ఎలా రన్ చేస్తే ఈ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి. ఆయన పేరు బ్రయాన్ బోలాండ్. ఇప్పుడు ఆయన్నే ఈ ఎకో సిస్టమ్ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేశారు, ఒక విజిల్ బ్లోయర్గా అయ్యారు. ఏం చెప్పారు ఆయన అంటే, ఈయన చాలా ప్రొడక్ట్స్ మెటాకి సంబంధించి, ఫేస్బుక్ సంబంధించిన చాలా ప్రొడక్ట్స్లో వర్క్ చేశారు. ఈవెన్ ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వాటిల్లో కూడా ఈయన వర్క్ చేశారు. అయితే పిల్లల భద్రతకు సంబంధించి ఈయన ఈ సంవత్సరమే 2026లో మెటాకి అగైనెస్ట్గా ఈయన ఒక సాక్ష్యం కూడా చెప్పారు. ఏం జరుగుతుంది ఏంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ప్రత్యేకంగా పిల్లల విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఆయన ఏం క్లెయిమ్ చేశారంటే, ఈ మెటా లాంటి కంపెనీస్ ఏంటంటే ప్రజల భద్రత కన్నా, ముఖ్యంగా పిల్లల భద్రత కన్నా, లేదంటే యూజర్స్ భద్రత కన్నా కూడా ఆదాయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయని చెప్పారు. దివ్య గారు ఆయన క్వశ్చన్ అడిగారు, ఇలాంటి యాడ్స్ వచ్చాయంటే మీరు ఎలా ఫీల్ అయ్యారంటే, నాకు ఇలాంటి యాడ్ నా స్క్రీన్ మీద వచ్చిందంటే మీరు ఎలా ఫీల్ అయ్యారంటే, మీరేమైనా షాక్ అయ్యారా కానీ నేనైతే షాక్ అవ్వలేదండి అని చెప్పాడు ఆయన. నాకేదేమి షాకింగ్ అనిపించలేదు. ఎందుకంటే చాలామంది ఈ ప్లాట్ఫామ్ని వేరే విధాలుగా యూజ్ చేస్తున్నారు. చాలామంది ఇలా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్ అనుకోండి, లేదంటే రీల్స్ రూపంలో బట్టలు మార్చుకునే పెట్టుకోవటం కానీ, ఏది కానీ జనాల్ని అట్రాక్ట్ చేయటం కానీ, దేన్నైనా సరే డబ్బులు సంపాదించడం కోసం చాలామంది చాలా తేడాగా దీన్ని యూజ్ చేస్తున్నారు. అల్గారిథం ప్రజల బలహీనతలను యూజ్ చేసుకుంటుంది. వీళ్ళు ఇలాంటి రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అల్గారిథం ఏం చేస్తుందంటే మన బలహీనతల్ని, ప్రజల బలహీనతల్ని ఎవరైతే ఇలాంటివి చూస్తూ ఉన్నారో వాళ్ళ బలహీనతలను యూజ్ చేసుకుంటుంది. ఓకే, వీడు ఇలాంటి శృంగారభరితమైన ఒక రీల్ చూశాడు అంటే ఇంక వెంటనే దానికి సంబంధించి మనకు వస్తూనే ఉంటాయి. మన మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే, అందరూ అలాంటి ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి వస్తూనే ఉంటే మనం అవి చూస్తూనే ఉంటాం. అవి వస్తూనే ఉంటే మనం చూస్తూనే ఉంటాం. గంటలు జరుగుతూనే ఉంటాం. అలా జరుగుతూనే ఉంటుంది. మన టైం ఎంత కోల్పోతాం మనకు తెలియదు. రాత్రులు చూస్తూనే ఉంటాం. అండ్ అల్గారిథం అన్నది మన అకౌంట్కి ఫీడ్ అయిపోయి ఉంటుంది. మనం రేపు ఓపెన్ చేసినా, ఎల్లుండి ఓపెన్ చేసినా సరే అలాంటివి వస్తూ ఉంటాయి. ఆ చైన్ బ్రేక్ అయ్యేదాకా వస్తూనే ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ మన ఇలా ఫోన్ మీద పాపప్ అయి ఉంటారు. ఆదాయమే లక్ష్యంగా ఈ సిస్టమ్ వర్క్ అవుతుంది. ఏవైతే ఈ యాడ్స్ రన్ అవుతున్నాయి, స్పాన్సర్స్ రన్ అవుతున్నాయి, లేదంటే ఈ అల్గారిథం ఏదైతే ఉందో వీడియోస్ని రికమెండ్ చేసే అల్గారిథం, ఇవన్నీ ఆదాయమే లక్ష్యంగా వర్కౌట్ అవుతున్నాయి. ఆదాయమే లక్ష్యంగా ఎందుకన్నానంటే, ఈవెన్ మార్క్ జూకర్బర్గ్ గారు కూడా వాళ్ళ ఫేస్బుక్ వాటి మీద విచారణకు ఎదుర్కొన్నప్పుడు, అక్కడ యూఎస్లో జరిగినప్పుడు వాళ్ళు అక్కడ అడిగినప్పుడు ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడు ఇవన్నీ ఇలా పెడుతున్నారు కదా, మీ ఆదాయం ఏంటి, మీరు ఎలా సంపాదిస్తారంటే మీరు అన్ని యాడ్స్ అని చెప్పాడు. మాకు ఆ యాడ్స్ వల్ల డబ్బులు వస్తాయని. సో వీళ్ళు యాడ్స్ కొన్ని కావాలని చూడనట్టు కూడా వదిలేసినా కూడా మన ఆశ్చర్యపోవసంలో. యాడ్స్ని వెరిఫై చేయకుండా ఎలా పబ్లిష్ చేస్తారని చెప్పి ఆవిడ అడిగారు. ఆయన ఏం చెప్పారంటే, ఆటోమేటెడ్ రివ్యూ ప్రాసెస్ ఉంటుంది, దాని ద్వారానే వెళ్తే కొన్ని మాత్రమే హ్యూమన్ రివ్యూ ఉంటాయి. సో కొన్ని మేబీ 100లో ఒక 2-3 యాడ్స్ నార్మల్గా వాళ్ళ పాలసీస్ ప్రకారం వాళ్ళు హ్యూమన్గా వెరిఫై చేస్తారేమో, మిగతావన్నీ ఆటోమేటెడ్ ప్రాసెస్ల ద్వారానే వెళ్తాయి. ఆ ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్ని రన్ చేస్తారు. సో కొన్ని చెక్స్ ఉంటాయి, ఆ చెక్స్ అన్ని చూసుకొని అవి క్లియర్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఈ యాడ్స్ రన్ చేసే వాళ్ళు కూడా అలాంటి సిస్టమ్స్ని ఎలా బైపాస్ చేయాలి అని నేర్చుకునే కదా ఉంటారు. అంత ఈజీగా ఎవరు అంటే 1-2 యాడ్స్ పెట్టినప్పుడు అది రిజెక్ట్ అయితే అంటే వాళ్ళకి అర్థమైపోద్ది. నెక్స్ట్ ఎలా పెట్టాలి ఏంటన్నది వాళ్ళు నేర్చుకుంటారు. సో ఆ విధంగానే ఇచ్చేస్తారు. అయితే దివ్య గారు ఏమంటారంటే, అల్గారిథం ఎలా టఫ్ ఉండాలన్నది ఏ స్థాయి వ్యక్తులు అంటే, అల్గారిథం అనేది ఎంత టఫ్ ఉండాలి అంటే, నాకు ఎలాంటి వీడియోస్ రావాలి, ఎలాంటి వీడియోస్ రాకూడదు, అలాగే ఈ వీడియోస్లో ఏముంది, ఈ యాడ్స్లో ఏముంది, ఇలాంటివి జరగకుండా అంటే ఎలాంటి అప్రూవ్గా అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి అల్గారిథమ్స్ ఉండాలి అన్నది ఏ స్థాయి వ్యక్తులు నిర్ణయిస్తారంటే, ఆయన ఏం చెప్పారంటే, ఎవరైతే ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఆడమ్ మసోరీ, నెక్స్ట్ మార్క్ జూకర్బర్గ్ లాంటి వ్యక్తులు, వాటికి సంబంధించిన పై స్థాయిలో ఉండేవాళ్ళు వీళ్ళే నిర్ణయిస్తారని చెప్పారన్నమాట. ప్రజల్ని రక్షించడం కోసం కాకుండా దాని మీద వెనక్కి తగ్గి వాళ్ళ భద్రతకి తక్కువ పెట్టుబడి పెట్టి ఆదాయం ఎక్కువ సమకూర్చేలాగా వాటికి ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు అని చెప్పి ఆయన క్లెయిమ్ చేశారు. అంటే మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, మన ప్రైవసీని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, అంటే మన కంటెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అన్న దాని మీద కాకుండా ఆదాయం ఎలా సంపాదించాలి అన్న దాని మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని చెప్పారు. మార్క్ జూకర్బర్గ్ అయితే ఆదాయము భద్రత మధ్య సమతుల్యాన్ని లేకుండా చేశారు. ఆయన దాని గురించి అసలు పట్టించుకోలేదు. 2010 ఆ టైంలో ఈయన 2010-11 టైంలో ఈయన ఫేస్బుక్లో ఇలాంటి సిమిలర్ థింగ్స్ జరుగుతూ ఉండేవి.
అప్పుడు ఆయన దాన్ని తీసేయాలనుకుని దాన్ని రిపోర్ట్ చేసినప్పుడు అప్పుడున్న బోర్డు కానీ ఎవరు కానీ దానికి అగ్రీ చేశారంట. దానివల్ల ఒక పెద్ద ఆదాయ వనరు వాళ్ళు కోల్పోయినా కూడా వాళ్ళు అగ్రీ చేశారంట. చేసేస్తే ఆయన అలాంటిది సమూలంగా ఫేస్బుక్లో రాకుండా ఆయన తీసేశారంట. అయితే ఇప్పుడు అడిగారు, ఇప్పుడు మళ్ళీ అలా చేయటం సాధ్యమేనా? మళ్ళీ ఇప్పుడు అలా చేసి ఇలాంటి యాడ్స్ రాకుండా ఇన్స్టాగ్రామ్ని ఒక సేఫ్ ప్లేస్గా, యూజర్స్కి ఒక సేఫ్ ప్లేస్గా, ఒక ఎంటర్టైన్మెంట్. ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి? నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్టైన్మెంట్, లేదా మన ఏదైనా మన టైం పాస్కి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అవటం, లేదంటే ఏదైనా ఎడ్యుకేట్ అవటం, అవేర్నెస్ తెచ్చుకోవటం, న్యూస్ చూసుకోవటం, ఇలాంటి వాటికి 4-5 కేటగిరీస్కి మాత్రమే. ఇక్కడ కాన్సెప్ట్ అని కాదు కదా, ఇది కాదు కదా ప్లాట్ఫామ్. అంటే ఆయన ఏమన్నాడంటే మార్క్ జూకర్బర్గ్ ఉన్నంత వరకు అది సాధ్యం కాదని చెప్పేశాడు. ఎందుకంటే మార్క్ జూకర్బర్గ్కి ఆదాయమే లక్ష్యం తప్పితే ప్రజల భద్రత కాదు అన్నది ఆయన క్లెయిమ్ చేసింది. సరే, కంపెనీ వీటికి ఇన్స్టాగ్రామ్, మెటాకి వీటన్నిటికీ రిపోర్ట్ చేసినప్పుడు వాటిని కంపెనీ మెటా ఖండించింది. ఏం చెప్పారంటే మేము ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయట్లేదు సో అని చెప్పి, అంటే కావాలని చెప్పి ఆ యాడ్స్ వదిలేయట్లేదు అని చెప్పి ఖండించారంట. అయితే మన గవర్నమెంట్ ఎలాంటి రూల్స్ పెట్టింది అన్నది కూడా ఒక ఇంతకుముందు రిటైర్డ్ అయిన ఒక జడ్జి గారు తీరు మాట్లాడారు అనమాట. అంటే యూజర్స్ పెట్టే కంటెంట్ మీద పర్యవేక్షణ ఉంటుంది, దాని మీద మనకి లిమిటేషన్స్ ఉంటే ఓకే. బట్ ఇలాంటి యాడ్స్ మీద ఎలా ఉంటుంది అంటే యాడ్స్ కూడా అలాంటి లిమిటేషన్స్ వర్తిస్తాయి. ఈవెన్ సబ్స్క్రిప్షన్ లాంటి కంటెంట్ కూడా అలాంటి లిమిటేషన్స్ వర్తిస్తాయి. వాటికి కూడా కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మన గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. లేదంటే కంపెనీ వాటికి జవాబు చెప్పాలి. నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ కావాలంటే బ్యాన్ చేయొచ్చు, లేదంటే వాళ్ళని మనం క్వశ్చన్ చేయొచ్చు అన్న విధంగానే మన దగ్గర చట్టాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఈవిడ ఏదైతే నేను స్టార్టింగ్లో ఒక పిల్ల కోసం చెప్పాను, ఒక యాడ్ వచ్చిందని చెప్పానో, ఆ యాడ్ని ఆవిడ రిపోర్ట్ కొట్టారు. రిపోర్ట్ కొట్టిన తర్వాత ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆవిడ షాక్ అయ్యారంట. ఏ రెస్పాన్స్ వచ్చిందంటే, ఈ యాడ్ మా రూల్స్ని ఉల్లంఘించలేదు అని రిప్లై వచ్చిందంట. అంటే సిస్టమ్ వాళ్ళ అల్గారిథం, ఆ యాడ్స్ని వెరిఫై చేసే సిస్టమ్ ఏదైతే ఉందో, దాని అల్గారిథం ఏదైతే ఉందంటే అది ఎంత బిగ్గా ఉందో చూడండి. కేవలం ఒక పిల్ల ఏడుస్తుందో చూసారు కానీ అక్కడ ఏం టైటిల్ ఉంది, ఇక్కడ ఏం లింక్ ఉంది, ఆ లింక్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది, అసలు లింక్ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది వీళ్ళు కంట్రోల్లో ఉండదు. కానీ కనీసం అక్కడ జరిగేది దారుణం, అది రాంగ్ అన్నది కూడా వీళ్ళ సిస్టమ్ గుర్తించలేకపోయింది. యాడ్స్ రన్ చేసేవాళ్ళు, రీల్స్ పెట్టేవాళ్ళు అంత దారుణంగా సిస్టమ్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అండ్ సిస్టమ్కి ఏం తెలియదు. సో వీళ్ళు ఏం చేశారంటే, ఇంక దివ్య గారు ఏం చేశారంటే, ఎవరైతే దీన్ని ఎక్స్పోజ్ చేశారో ఆవిడ ఏం చేశారంటే, ఇలా కాదు, మెటాకి సంబంధించిన పెద్ద వ్యక్తులతో మనం మాట్లాడాలి అని అనుకున్నారు. అదే టైంకి ఇండియాలో మెటాకి సంబంధించిన ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో అరుణ్ శ్రీనివాస్ అనే ఆయన మెటాకి సంబంధించిన ఇండియా హెడ్ అనమాట. ఆయన మాట్లాడారు స్టేజ్ మీద. ఆయన బ్యాక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఈవిడ ఆయన్ని క్వశ్చన్ చేశారు. ఆయన సమాధానం ఇవ్వాలి, పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఏంటంటే ఇలా జరుగుతాయి, ఇలాంటి యాడ్స్ వస్తున్నాయి, ఏంటి దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి అని చెప్పి ఆయన అడిగితే ఆయన ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. బట్ దాని తర్వాత వాళ్ళ రెస్పాన్స్ వచ్చింది. ఏం చెప్పారు, మేము చాలా దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాము అని బీబీసీకి చెప్పారు. బీబీసీ రిపోర్ట్ చేయడానికి ముందే, అంటే వాళ్ళు రిపోర్ట్ చేయడానికి ముందే మేము కొన్ని అకౌంట్స్ మీద చర్యలు తీసుకున్నాం ఆల్రెడీ. 2025 ఆ టైంలో దాదాపుగా 40 లక్షల అకౌంట్లు తొలగించామని కూడా చెప్పారు. మెటా యాడ్స్లో ఆటో రివ్యూ ప్రాసెస్ ఉంది, అందులో కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని తప్పుగా అది వదిలేయచ్చు, బట్ అది మీకు కావాలని చేసింది కాదు. సో ఆ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో మిస్టేక్స్ ఉన్నాయని యాక్సెప్ట్ చేశారు, ఉండొచ్చు అని చెప్పారు. అలాగే టెలిగ్రామ్ కూడా వీడు రిపోర్ట్ చేసినప్పుడు టెలిగ్రామ్ కూడా జవాబిచ్చిందంట, అలాంటివి జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి. 2026లోనే దాదాపు 2,74,000 గ్రూప్స్ కానీ లేదంటే అలాంటి అకౌంట్స్ని కానీ టెలిగ్రామ్ రిమూవ్ చేశాము అని చెప్పారు. అంటే అలాంటి కంటెంట్ అమ్ముతున్నాయి కానీ, అలాంటి కంటెంట్ని ప్రమోట్ చేస్తాను కానీ, అలాంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని రిమూవ్ చేశామని చెప్పారు. అండ్ ఇదే ఇండియన్ గవర్నమెంట్కి కూడా ఆవిడ రిపోర్ట్ చేసినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ రియాక్షన్ ఏంటంటే, మన ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఆయన చూసి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డైరెక్షన్ ఇచ్చారు. ఏంటి అంటే, మెటాని పిల్లండి, మాట్లాడండి, అసలు ఇలాంటి యాడ్స్, పిల్లలకు సంబంధించిన యాడ్స్ ఎలా రన్ అవుతున్నాయి, ఏంటి దాని అల్గారిథం ఏంటి, కంపెనీకి ఇంత సిస్టమ్ ఉండి ఇంత టెక్నాలజీ ఉండి కూడా ఇలాంటివి ఎలా అలౌ చేస్తున్నారు, నేను తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పి. నెక్స్ట్ ఏం జరిగిద్దంటే, వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఏమైనా తేడాగా ఉన్నాయి అనుకుంటే కనుక వాళ్ళ మీద ఫైన్లు గీన్లు ఇవన్నీ వేస్తారు. బట్ దట్స్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ స్టోరీ. కానీ మనం వాడుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంత దారుణంగా ఉంది అన్న విషయాన్ని బీబీసీ ఈరోజు కళ్ళకు కట్టినట్టు ఎక్స్పోజ్ చేసింది. నేను ఇక్కడ కొన్ని వీడియోస్ వేయలేకపోయినా నా లిమిటేషన్స్ వల్ల. ఎందుకంటే యూట్యూబ్ రకరకాల స్థాయిల వ్యక్తులకి రకరకాలుగా వర్కౌట్ అవుతుంది. నా స్థాయి ఛానల్కి కానీ నా స్థాయికి కానీ ఏంటంటే, నేను అలాంటివి వేస్తే నాకు ఖచ్చితంగా స్ట్రైక్స్ పడతాయి. బీబీసీ లాంటి వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు, ఇంటర్నేషనల్ లెవెల్ ఇవి ఉంటాయి కాబట్టి, కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు. కొన్ని వీడియోలు ఆవిడేసి నేను వేయలేకపోతున్నాను, అవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా మనకి రగిలిపోతుంది. రేపన్న రోజు మీ పిల్లలు ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో, ఇంటరు, 10th, 9th క్లాసు, ఇంజనీరింగ్ చదివే పిల్లలు వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరినీ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా ఎక్స్‌ప్లాయిటేషన్ గురి చేస్తున్నాయి అన్నది మీరు చూస్తారు. ఇప్పటికే రకరకాల యాడ్స్, నాట్ ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ యాడ్స్, ఈవెన్ ఫ్రెండ్షిప్ అని, దోస్తి అని ఇంతకుముందు కూడా మనం వీడియో చేసాం.
వస్తున్నాయి. ఒక పక్క సబ్స్క్రిప్షన్స్. మీ అందరికీ తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ ఇవి చాలా తప్పు. సమాజంలో ఒక నేరం జరగడానికి కూడా ఇవి కారణం కావచ్చు, కానీ అది ఎప్పటికీ మనకు తెలియదు. ఒక నేరం వెనకాల బిహైండ్ ద స్టోరీ ఇది అని చెప్పి వచ్చిన రోజు మనందరం పశ్చాత్తాపడతాం. ఇప్పటికీ చాలా జనాలకి ఇది కారణం అవ్వచ్చు. ఒక చోట చూసిన దానికి ఇంకో చోట రియాక్షన్ ఉండొచ్చు, దాన్ని నేను ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ దేర్ ఆర్ సో మెనీ పాసిబిలిటీస్. మేమేం చేయట్లేదు, మేమేం తప్పు చేయట్లేదు, మాకు నచ్చింది మేము చేసుకుంటున్నాం అనుకునే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, లేదంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తానని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకసారి మీరు ఆలోచించండి. మీరు కొద్దిగా ముందుకెళ్ళి మీకంటూ ఒక ఇంటర్మీడియట్ పిల్లడు, మీకంటూ ఒక 10th క్లాస్ పిల్లడు, మీకంటూ ఒక 9th క్లాస్ పిల్లడు ఉండి వాడి చేతిలో మనం స్మార్ట్ ఫోన్ పెట్టినప్పుడు వాడి ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్‌కి ఎలా గురవుతాడు, వాడి మైండ్ సెట్ ఎలా రన్ అయింది, దీనివల్ల వాడి పైన పడే ప్రభావం ఏంటి అన్నది మీరు ఆలోచించిన రోజు మీకు నేను చెప్పే విషయాలు ఇంకా గట్టిగా అర్థమవుతాయి. మనకు ఒక ఏజ్లో కొన్ని విషయాలు రైట్ అవ్వచ్చు, కొన్ని విషయాలు రాంగ్ అనిపించవచ్చు. మన ఏజ్ ముందుకెళ్ళే కొద్ది మనకి అనిపిస్తుంది అంటే మనం పాతప్పుడు మన రియాక్షన్స్ చాలా రాంగ్ అనిపిస్తాయి. సో కొద్దిగా ముందుకెళ్ళి ఆలోచించిన రోజు మీకు డిఫరెన్స్ అన్నది అర్థమైంది. ఆవిడ చాలా కొద్దిగా పెద్ద ఏజ్ ఆవిడ, అందుకని ఆవిడ కొన్ని విషయాలు కనిపించినప్పుడు ఆవిడ చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారు. నాకు అలాంటి ఎమోషన్స్ ట్రిగ్గర్ అయ్యాయి. అలా ఫీల్ అవ్వాలంటే మన ఆ సిచ్యువేషన్స్లో ఉన్నట్టు మనల్ని మనం పెట్టుకోవాలి. మనకు అలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఏం జరిగిద్ది అన్నది ఊహించుకోవాలి. అలా ఇలాగే వీళ్ళు చేస్తున్న ఈ సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే ఇలాంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటివి చూసి మిగతా వాళ్ళు కూడా, మిగతా అమ్మాయిలు, మిగతా మిడిల్ క్లాస్ పిల్లలు కానీ ఎవరు కానీ అమ్మాయిలు కూడా ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటే మన సొసైటీ ఏమైపోద్ది అన్నది కూడా ఆలోచించుకోవాలి. చాలా ఈజీ వేలో మనీ ఎర్న్ చేస్తున్నాం అనుకుంటారు. నా బాడీని ఎవరు టచ్ చేయట్లేదు కదా, నేను జస్ట్ చూపిస్తున్నాను కదా అనుకుంటారు. వాళ్ళు చేసే పనులకి, వాళ్ళు చేసే తప్పులకి వాళ్ళ దగ్గర సరైన కారణాలు ఉన్నట్టు వాళ్ళు భావిస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇలాంటి వాటిని ఎంత ఎక్కువ మంది ఖండిస్తే అంత రియలైజేషన్ త్వరగా వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్ మీద నేను కూడా రీల్స్ చేస్తాను. సో నాకు కూడా ఒక ఆదాయం వనరుగా ఉంటుంది కదా, నీకు కూడా ఉండొచ్చు కదా, కానీ నువ్వు బ్యాన్ చేయాలని ఎలా చెప్తున్నావు అంటే, కొన్ని విషయాలు మన డబ్బులకి మన ఆదాయం కాదు, మన డబ్బులకి మించి కాదు, మన రెప్యుటేషన్కి మించి కాదు. ప్లాట్ఫామ్లో తేడాలు ఉన్నాయి, ఎస్ మా రివ్యూ ప్రాసెస్లో తేడాలు ఉండొచ్చు, కానీ మేము కావాలని చేస్తుంది కాదు, కానీ మా దగ్గర తేడాలు ఉన్నాయంటే అది చెల్లదు, అది కరెక్ట్ కాదు. ఆ తేడాలు సరి చేసుకునేదాకా ఇలాంటి ప్లాట్ఫామ్స్ రన్ అవ్వకూడదని కోరుకుంటాను. ఉన్న ప్లాట్ఫామ్స్లో మోస్ట్ సేఫెస్ట్ ప్లాట్ఫామ్గా నాకు ఏమనిపిస్తుంది తెలుసా? ఓన్లీ యూట్యూబ్ అనిపిస్తుంది. ఒక్క మాట నేను అటు ఇటు మాట్లాడితే నా వీడియో అసలు వెంటనే మాన్యువల్ రివ్యూకి వెళ్ళిపోతుంది. ఆటో రివ్యూ అది మాన్యువల్ రివ్యూకి వెళ్ళిపోతుంది. పిల్లల గురించి మాట్లాడితే అలా వెళ్ళిపోతుంది. మానిటైజ్ అవ్వదు, చాలా వీడియోలు అవ్వనాయి, చాలా సేఫెస్ట్గా అనిపిస్తాయి. దాన్ని కూడా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు కొంతమంది. మాట్లాడతాను నేను దాని గురించి కూడా. కానీ ఏదైతే మన కళ్ళకి నీట్గా కనిపిస్తుందో, ఇన్స్టాగ్రామ్ అయితే మాత్రం మరీ దారుణంగా అయిపోయింది బ్రో. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు కనిపించినా కనిపించకపోయినా మరీ దారుణంగా చేసుకుంటారు. నాకు అలాంటి రీల్స్ షేర్ చేయాలని అనిపిస్తుంది, కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, సారీ ఐఎమ్ టేకింగ్ సమ్ టైం, కొద్దిగా టైం తీసుకుంటున్నాను. మన వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి రీల్స్ నేను షేర్ చేస్తే కరువు బ్యాచ్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు. అది ప్రాబ్లం. ఏదైనా చెప్తే అరే పలానా వాళ్ళు ఇలా సబ్స్క్రిప్షన్ చేస్తారు తప్పురా అంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళకి సబ్స్క్రైబ్ కొడతారు. అదైతే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అలాంటి వాటి వల్ల నేను అసలు మాట్లాడలేకపోతున్నా, కొన్ని విషయాలు కొన్ని షేర్ చేసుకోలేకపోతున్నా. నువ్వేంటి బ్రో ఇలాంటి రీల్స్ షేర్ చేస్తున్నావు అని అనుకుంటే రాంగ్ అనుకుంటారేమో అని చెప్పి అనిపిస్తుంది. అంత దారుణమైన రీల్స్ కనిపిస్తాయి. ఎందుకు నాకే కనిపిస్తాయి అంటే, నేను కొన్ని వాటికి సంబంధించిన నేను ఏదైనా వీడియో చేద్దాం వాటి గురించి నేను సెట్ చేసినప్పుడు ఇంకా అలగద్దా అలా సెట్ అవుతుంది. ఆ సెట్ మళ్ళీ నేను రీసెట్ చేసుకుంటా. కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, మన హిస్టరీ మొత్తాన్ని క్లియర్ చేస్తుంది, మళ్ళీ నన్ను రిఫ్రెష్ చేస్తుంది. నేను నాకున్నాయి కదా, అందరికి ఉండవు కదా, అంత తెలియాలని లేదు కదా అందరికీ. సో అవన్నీ చూస్తుంటే చాలా బాగా, ఏంటి ఇన్స్టాగ్రామ్ ఇంత చెత్తలో అయిపోయిందా, ఇంత దారుణంగా చేస్తున్నారా అని చెప్పి. సో ఆలోచించండి, మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. నన్ను అడిగితే మాత్రం ఇలాంటి వాళ్ళ సరి చేసుకునేదాకా, వాళ్ళ తప్పులు సరి చేసుకునేదాకా ఇలాంటి ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేసినా తప్పులేదు అనిపిస్తుంది. వాళ్ళ ఏ రివ్యూస్ పెట్టుకొని కొన్ని మంచి ఛానల్స్ని కూడా వాళ్ళు లేపేసిన ఇన్స్టెంట్స్ ఉన్నాయి. కొన్ని చెడ్డవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ప్రమోట్ చేస్తూనే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన రీల్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా ప్రమోట్ అవుతూనే ఉంటాయి. జస్ట్ మనీ అంతే, వాళ్ళు మనీ మైండెడ్గా ఉన్నారు అంతే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. రేపు 2 టాపిక్స్ ఉన్నాయి, ఒకటి దీనికి రిలేటెడే, ఇంకోటి నందూస్ రిలేటెడ్, మనం మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.